అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి చెందిన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సుమారుగా 900 కోట్ల విలువైన బ్యాంకు రుణం తీసుకోవడంలో స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారు. సో ఈ కేసులో ఒక ఈ సేవా సెంటర్కి చెందిన మీ సేవా కేంద్రానికి చెందిన బాబు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. దీనిలో ఒక పెద్ద స్కామ్ దాగుంది అనేది ఒక వర్గం మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నిన్నటి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా మీడియాలో ఇది వైరల్ న్యూస్ అయింది. సో దీనిలో వాస్తవం ఏమిటి, ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఎంత, ఈ మీ సేవా నిర్వాహకుడి పాత్ర ఎంత, వీళ్ళిద్దరికీ సంబంధం ఏమిటి, ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు దాదాపుగా ఒక 5-6 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. ఆయన కాంట్రాక్టర్ అన్నమాట. స్వతహాగా హైవే కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులే చేస్తూ ఉంటారు. ఆ రాయలసీమ ప్రాంతంతో పాటు కర్ణాటక, బెంగళూరు ఆ ప్రాంతంలో కూడా కొన్ని 100 కోట్ల లావాదేవీలే జరుగుతుంటాయి. వీళ్ళ కంపెనీ ఈ మధ్య యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు రుణం తీసుకుంది. ఈ 900 కోట్లు రుణం తీసుకోవాలి అంటే మనం బ్యాంకుకి దాని విలువ మార్టిగేజ్ చేయాలి కదా, కొంత తనఖా పెట్టాలి కదా. ఆస్తులు ఏమైనా మనకున్న ఆస్తులు, అంత విలువైన ఆస్తులు చూసి బ్యాంకుకి తాకట్టు పెడితే ఆ తాకట్టు వాల్యూ ఆధారంగా బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. సో ఈ తాకట్టు పెట్టడానికి, మార్టిగేజ్ చేయడానికి బ్యాంకుకి ఈ స్టాంప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టాంప్ కొనుగోలులో ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ఆ స్టాంప్ డ్యూటీ మొత్తం రుణంలో 0.5%, మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూలో 0.5% చెల్లించాలి. ఇది అంటే ఈ 900 కోట్లకు గాను 4.5 కోట్లు చెల్లించాలి. కానీ ఇతను అంటే ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ, లేదా వాళ్ళ కంపెనీ వాళ్ళ జరిగిందో కానీ, మొత్తానికి ఆ కళ్యాణదుర్గంలోనే ఎమ్మెల్యే గారి దగ్గర అనుచరుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా ఉన్న బోయ ఎర్రప్ప అనే వ్యక్తి ఒక మీ సేవా సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతను ఈ స్టాంప్ని నిజానికి 4.5 కోట్లకు ఇవ్వాల్సిన స్టాంప్ డ్యూటీ డాక్యుమెంట్ని చాలా తక్కువకి ఇచ్చాడు. ఎంత 50,000కో ఎంతకో ఇచ్చాడు. అంటే ఎంత అమౌంట్ ఎగ్గొట్టాడో చూడండి. సో ఇది ఇచ్చిన స్టాంప్ డ్యూటీకి తగ్గట్టు వాళ్ళు బ్యాంకులో కట్టేశారు. అర్థమైంది కదా. అంటే గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ అంతే కట్టారు. ఇతను ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో అంత కట్టారు. కానీ ఒరిజినల్గా బ్యాంకుకి చూపించడానికి వేరే పత్రం ఇచ్చాడు. ఇదిగో మేము 4.5 కోట్లు గవర్నమెంట్కి చాలాని కట్టేశాము అని చెప్పి బ్యాంకుకి ఒకటి చూపించాడు. అంటే ట్రాన్సాక్షన్ నెంబర్ అదే ఉంటుంది, కానీ అమౌంట్ దగ్గర మాత్రం మారుతుంది అనమాట. అర్థమైందిగా మీకు స్కామ్ ఏం జరిగింది అనేది. ఇక్కడ గవర్నమెంట్కి కట్టిన చలానికేమో తక్కువ అమౌంట్ చూపించి పెట్టాడు. సేమ్ దాన్నే తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళు పెద్ద ఎమ్మెల్యే గారి కంపెనీ అన్నాక ఇతను చేశారన్నాక పెద్దగా వెరిఫికేషన్స్ ఏమి ఉండవు. ఒకవేళ వెరిఫై చేసినా ఏదో తులమో పొలమో చిన్న తీసుకొని చేసేస్తారు కదా. సో అదే నెంబరు అదే ట్రాన్సాక్షన్ పెట్టి అమౌంట్ మార్చేసి ఇంకో పత్రాన్ని తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చారు. దాంతో బ్యాంక్ వాళ్ళు అంతా వెరిఫై చేసుకొని ఓకే అయిపోయింది, వీళ్ళు స్టాంప్ డ్యూటీ కట్టేశారు, అంతా ఓకే అని చెప్పి 900 కోట్లు లోన్ శాంక్షన్ చేశారు. అలాగే సేమ్ టాటా క్యాపిటల్స్ నుంచి ఒక 20 కోట్లు లోన్ తీసుకున్నారు. సో దీనిలో కూడా అలాగే చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సింది కట్టలేదు, సరిగ్గా కట్టలేదు. 0.5% కట్టాలి యాక్చువల్లీ, అది కట్టలేదు. చాలా తక్కువ కట్టి చేతులు దులుపుకున్నారు. ఈ స్కామ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఎమ్మెల్యే గారే దాన్ని బయటపెట్టారు. ఎమ్మెల్యే గారి కంపెనీలో ఎంప్లాయీసే దాన్ని బయటపెట్టారు. సో వాళ్ళే కంప్లైంట్ చేశారు పోలీసులకు. వాళ్ళ కంప్లైంట్ మేరకు ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ అనే ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీ ఫిర్యాదు మేరకే ఈ బోయ ఎర్రప్ప అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. సో ఈ కుంభకోణాన్ని బయట పెట్టిందే కంపెనీ వాళ్ళు, ఇంకా వాళ్ళ తప్పేముంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెర్షన్. వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే వాళ్ళు దొరికిపోయారు కాబట్టి, విషయం బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి చేతులు దులుపుకొని మీ సేవా సెంటర్ నిర్వాహకుడిని బుక్ చేసేశారు. నిజానికి వీళ్ళందరూ కలిపే ప్లాన్ చేశారు, అందరూ కలిపే స్కామ్ చేశారు. కానీ ప్రభుత్వానికి, పోలీసులకి, విజిలెన్స్ వాళ్ళకి విషయం తెలిసేసరికి తప్పించుకోవడానికి మీ సేవ వాళ్ళని బుక్ చేశారు అని ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్న వెర్షన్. సో ఇది కంక్లూజన్. మనం ఏం చెప్పాలంటే నిజానికి ఇందులో ఒక కంక్లూజన్ అంటూ ఏమీ ఉండదు. మనకి తెలీదా, ఇక్కడ కంపెనీ వాళ్ళకి తెలియదండి వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్లో బయటకు రావడం ఏంటి? 900 కోట్లు లోన్ తీసుకుంటున్నప్పుడు ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి అనేది కంపెనీ వాళ్ళకి తెలీదా? ముందే చూసుకోరా? సో అది అంటే మనం కంపెనీ వాళ్ళని అనుమానించాలి. ఇక్కడ కేవలం మీ సేవ నిర్వాహకుడిది మాత్రమే తప్పు అనడానికి లేదు, అతను మాత్రమే అరెస్ట్ అయ్యాడని చేతులు దులుపుకోవడానికి లేదు.
సో ఈ విషయంలో వైసీపీ వాళ్ళు చెప్తున్న వెర్షన్ పరిగణలోకి తీసుకోవాలి. నాట్ ఓన్లీ వైసీపీ అని కాదు, నిజమేమిటి, మనకు ఒక కంపెనీ ఉంది, మనకు ఒక కంపెనీ కాదండి, మనం ఏదో ఒక ₹1,00,000 విలువైన బ్యాంకుకి తాకట్టు పెడతాం, దానిలో 0.5% మనం స్టాంప్ డ్యూటీ కట్టాలనుకున్నప్పుడు మనకు లెక్క మనకు ఉంటుందిగా, మనం ఎంత కడుతున్నామో మనకు తెలియాలిగా. సో 900 కోట్లు లోన్ తీసుకుంటున్న కంపెనీకి 4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ కట్టాలని ముందుగానే ఉంటుందిగా. కంపెనీలో ఆడిటర్లు ఉంటారు, అకౌంటెంట్లు ఉంటారు, ప్లస్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ తెలిసిన వ్యవహారమే కదా. ఏదో మీ సేవ వాళ్ళు ఇచ్చారు, ఒక 50,000 కట్టేసి చేతులు దులుపుకుందాం, ₹1,00,000 కట్టేసి చేతులు దులుపుకుందాం అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కామ్. ముందుగానే ప్లాన్ చేశారు, బయటకు వచ్చేసరికి ఇతన్ని వదిలేరు. పైగా ఈ మీ సేవా నిర్వాహకుడేమీ కొత్త వ్యక్తి ఏమీ కాదు, అతను ఎమ్మెల్యే గారికి అనుచరుడే, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తే. అంటే ప్రీ ప్లాన్డ్ స్కామ్ అని అనుకోవాలి కదా. వీళ్ళు స్టాంప్ డ్యూటీ అమౌంట్ను ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొట్టడానికి ఎత్తు వేశారు అనుకోవచ్చు కదా. బయటకు వచ్చింది కాబట్టి అతన్ని బలి చేశారు, బుక్ చేశారు అనుకోవడంలో తప్పేమైనా ఉందా? అంటే కాస్త లాజికల్గా ఆలోచించండి, కాస్త జాగ్రత్తగా ఆలోచించంండి. ప్రీ ప్లాన్డ్ ఎందుకు ప్రీ ప్లాన్డ్ అంటున్నామంటే అక్కడ ఏమి చిన్నపిల్లలు కాదు, ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, ఆడిటర్ కానీ, అకౌంటెంట్లు కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు కానీ చిన్నపిల్లలు కాదు. 900 కోట్లు లోన్ తీసుకుంటున్నప్పుడు మన అకౌంట్కి వస్తున్నప్పుడు మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాము అని వాళ్ళకి తెలియదా? వాళ్ళు లెక్కలు వేసుకోలేరా? విషయం మొత్తం బయటకు వచ్చిన తర్వాత మాకేం తెలీదు, వాడే చేశారని చెప్పి వాడి మీద కంప్లైంట్ ఇస్తారా? సో ఇది అంటే ఇలా ఉంది, కొంతమంది ప్రజాప్రతినిధుల నిర్వాహకం ఇలా ఉందన్నమాట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వెళ్ళాల్సిన అమౌంట్ను కూడా ఎగ్గొట్టేస్తున్నారు. దీనివలన చీప్ అయిపోవడం తప్ప, కక్కుర్తి అని పేరు పడడం తప్ప, బ్యాడ్ నేమ్ రావడం తప్ప ఇంకేమీ ఉండదు. థ్యాంక్ యూ.